అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ జాతికి ప్రతి శ్లోకం వెనక చెప్పింది ఓం శాంతి 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 అని. ఈ శ్లోకం చెప్తుంది, ఓ దేవుడా, నన్ను అజ్ఞాన తిమిరా నుంచి వెలుగుల వైపు నడిపించు, అభూత కల్పన నుంచి నిజాల వైపు నడిపించు, భయం, చావు అనే ఒక భయం నుంచి అమరత్వం వైపు నన్ను నడిపించు దేవుడా, నాకు శాంతి ప్రసాదించు దేవుడా అని చెప్తుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను ఒక రైతు బిడ్డని. ఒక రైతు బిడ్డగా ఉన్న నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఇవాళ హైదరాబాద్ నగరంలో, ఈ రాష్ట్ర రాజధానిలో దాదాపుగా 3.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి. వ్యాపార శాస్త్రం చెప్పిందంటే ఒక ప్రత్యక్ష ఉద్యోగం అనేది 5 పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తుంది. హైదరాబాద్ నగరం ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశం కల్పిస్తుందో, ఈ ఐటీ రంగానికి ఒక ప్రమాదం పుంజుకొచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈ విషయం మీద ఒక చదువుకున్న వ్యక్తులుగా మనము మన వాయిస్ తెలియజేయాలి, మన అభిప్రాయాలు తెలియజేయాలి అని మేము నిర్ణయించుకున్నాం. ఒక దుర్మార్గం కంటే ఒక మేధావి మౌనం ఈ సమాజాన్ని చేయటం నమ్మి ఇది ప్రజలు చెప్పాలనుకున్నాం. అందులో భాగంగా సేవ్ ఐటీ, సేవ్ హైదరాబాద్, ఐటీని రక్షించుకుందాం, హైదరాబాద్ని రక్షించుకుందాం అని మేము స్లోగన్తో ఒక మొమెంటం తీసుకున్నాం. ఎందుకు కొంతమంది దీన్ని నచ్చలా, రకరకాల కామెంట్లు, విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు కొంతమంది దీన్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు, లేదా ఎందుకు ఇంతగా ఇదిగా ఉంటున్నారు, సమస్య ఎక్కడుంది అని చూస్తే నాకు అర్థమైంది, ఇది కేవలం ఒక 5,000 మందో లేదా 4,000 మందో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిందో, లేదా నీళ్లకు సంబంధించిందో, నిప్పులకు సంబంధించిన అంశం కానే కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర చదువుతున్నప్పుడు నాలాంటి ఒక చదువుకున్న సామాన్య మానవుడికి అనిపించింది, ఎంత అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్ర మరుగునపరిచి ఏవో అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఇది వాస్తవం కాదు అని చెప్పేసి. నాకు దాని గురించి తెలుసుకోవాలనిపించినప్పుడు నేను తెలంగాణ నేపథ్యాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించి ముందు సులభంగా ఉంటుందని చెప్పేసి సినిమాలు చూశానండి. మా భూమి అనే సినిమా చూశాను. ఒక రష్యన్ రెవల్యూషన్, ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎంత గొప్పదని మనం చరిత్ర చదువుకున్నాం, అంతకంటే గొప్పది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అద్భుతం. దాని మీద తీసిన సినిమా ఏం చెప్తుందంటే, తెలంగాణ సమాజంలో 7 కులాలు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్డెర, వడ్రంగి, గౌడ, యాదవ, మాల, మాదిగ, సేవ కులాలుగా ఉన్న వీళ్ళు భూమి కోసం, భుక్తి కోసం, తినే తిండి దొరక్క అప్పుడున్న అప్రెసివ్ లార్డ్ ఒక దొర అనే ఒక క్యారెక్టర్ మీద చేసిన తిరుగుబాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ సేవ కులాల వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఆ రోజున ప్రభుత్వం వాళ్ళ మీద పంట పండితే ఒక ట్యాక్స్, పంట పండకపోతే ఒక ట్యాక్స్, వాన్ వస్తే ఒక ట్యాక్స్, వాన్ రాకపోతే ట్యాక్స్, ఈ పన్నులు వేసి తీస్తూ ఉంటే ఈ పన్నులు కట్టే కంటే వాడు వ్యవసాయం చేయకపోవడం మంచిదా అని చెప్పేసి ఈ భూములన్నీ తీసుకెళ్ళి దొరక తాకట్టు పెట్టుకుంటే ఒక్కొక్క దొర దగ్గర, ఇది నిజం అండి, ఇది చరిత్ర రికార్డు చేయబడింది, 10,000 నుంచి 15,000 20,000 ఎకరాలు కలిగిన దొరలు ఉన్నారు ఇక్కడ. రోజంతా దొర దగ్గర పోయి కష్టపడితే లాస్ట్కి ఆఖరికి పిల్లలకి అన్నం పెట్టిన పరిస్థితి కూడా లేని పరిస్థితి తెలంగాణ సమాజంలో ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి ఆ మట్టి మనుషుల ఉద్యమం చేస్తే అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అయింది. ఆ తర్వాత ఈ భారతదేశానికి స్వాతంత్రం రావటం, స్వాతంత్రం వచ్చిన ఈ నైజాం ప్రాంతాన్ని మళ్ళీ భారతదేశంలో కలపాలనుకోవటం, దాని సైనిక చర్య జరగడంలో క్రమం ఏమైందంటే, వచ్చిన సైనికులు నిజాం ప్రభుత్వాన్ని కలపడమే కాకుండా అప్పుడు ఎవరైతే ఈ ఉద్యమాన్ని నిర్మించారో వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు. అదే భారతదేశంలో ఉన్న ఈ సెంటర్ పార్ట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనుక ఈ కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెడితే వాళ్ళు మళ్ళీ ఇలా ప్రబలిపోయి మనకెక్కడ రాజకీయంగా ఎదురొస్తారని చెప్పేసి ఆ రోజు పిట్టలను కాల్చినట్టు వాళ్ళందరూ ఉద్యమకారులందరూ కాల్చిపడేశారు. ఎవరైతే ఆ సేవ కులాలకి, బడుగు బలహీన వర్గాలకు ఆధారంగా ఉన్న వాళ్ళందరినీ కాల్చిపడేశారు. దొర సంతోషం. దొర వాళ్ళ కొత్త రూపం తీసుకున్నాడు. ఆ రూపం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, కొత్త అవతారం తీసుకున్నాడు. దీని గురించి తెలంగాణలో ఒక అద్భుతమైన కవి ఉన్నాడు, గోరటి వెంకన్న, మహానుభావుడు. ఆయన ఒక పాట రాశాడండి, అద్భుతంగా ఉంటుంది. ఉవ్వవారే మాదొర, ఉవ్వవారే మాదొర, వరస మార్చుకున్నాడు ఉవ్వవారే మాదొర, వేషాన్ని మార్చుకుండు రోసాన్ని అణుచుకుండు,
మీసాన్ని దించుకుండు కోపాన్ని మింగుతుండు, మోసం మాత్రం దొర వీసమెత్తు వదలకుండు, వారే మా దొర. రోషం అణుచుకోవాల్సి వచ్చింది, ప్రజాస్వామ్యంలోకి వచ్చాడు, మీసం దించుకోవచ్చు. కానీ మోసం మాత్రం మా దొర వదలలేదని చెప్పేసి మహానుభావుడు గోరట వెంకన్న చెప్పాడు. ఈ కొత్త రకమైన మోసం ఎలా వచ్చింది తెలుసా అండి? పల్లె పల్లె తెలివొచ్చి ప్రశ్నలు కొడవండ్లైతే, ముందు ముందు మేల్కొని మిగులు భూములు అమ్ముకుండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఎక్కడైతే ఆయన భూములు పోతాయి అనుకున్నాడో ఆ భూములు ముందుగా అమ్మేసుకున్నాడు. బుద్ధి పుట్టినంతగా పాతప్పులీయమండు, ఇచ్చిన కాడికి దొర పుచ్చుకుండు చేతులొగ్గి. బాగా చెప్తాడండి దొర ఇలా రూపాంతరం చెంది ఎలా చెందాడు అంటే ఆయన చెప్తాడు. ఆ దొర అనే అహంకారం నుంచి ప్రజాస్వామ్య ప్రతినిధిగా ఎదిగాడు, పట్నం వెళ్ళాడు, పట్నంలో భూములు కొన్నాడు, ప్రైవేట్ కాలేజీలు పెట్టాడు, కాన్వెంట్ స్కూళ్ళు పెట్టాడు, మళ్ళీ మమ్మల్ని దోపిడీ చేస్తున్నాడు. పట్నంలో ఉన్న దొర పల్లెను వదలలేదు. పట్నం పోయిన కానీ దొర పల్లెను వదలలేదయ్యా, రిమోట్ కంట్రోలుతో పల్లెను ఆపరేట్ చేస్తుండు. దేవాలయ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి పంచాయతీ బోర్డు, పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అన్నీ నా దొర అయినని చెప్పేసి గోరట వెంకన్న చక్కగా వివరించాడు. అంటే దొర అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రూపం ఇలా మార్చుకుంటూ ఉన్నాడు. ఇది కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉంటే ఈ ఆట్రాసిటీ, దొర యొక్క ఆట్రాసిటీ భరించలేక తెలంగాణలో నక్సలిజం ఉద్యమం వచ్చింది. నక్సలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీలంకలో మొదలైన నక్సల్బరీ ఆ ఉద్యమం చిన్నగా తెలంగాణకు వచ్చింది. దొరకు మళ్ళీ కోపం వచ్చింది. ఇదేమిరా ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఈ ఉద్యమం మళ్ళీ నా బేస్ని కదిపేస్తుందని చెప్పేసి. అయితే దొర ఏం చేశాడు? అక్కడి నుంచి పట్నం వచ్చాడు. పట్నం నుంచి మొదలుపెట్టాడు ఆపరేషన్స్. కోపం వచ్చింది, ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం నాకు వచ్చేసి నా ఎసరు పెడుతున్నారా అని. ఇది కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత 1980లో ఎన్టీ రామారావు గారు మహానుభావుడు వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది ఏదైతే ప్రతి పల్లెని అలా అణిచిపెట్టి గుత్తాధిపత్యం చేస్తుందో ఆ వ్యవస్థను ఒక్క కలం పొడితో రద్దు చేసి పడేశాడు. ఒక్క ప్రాణ నష్టం లేదు, ఒక్క మనిషి చచ్చిపోలేదు. కానీ ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కులాల వాళ్ళందరికీ స్వేచ్ఛ లభించింది, వాళ్ళందరూ రాజ్యాధికారం వచ్చింది, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారు. దొరకు మళ్ళా కోపం వచ్చింది. ఇదేమిరా, నేను ఇప్పుడు దాకా అనుభవిస్తున్న నా రాజ్యాధికారాన్ని తీసుకెళ్ళి ఒక ఆంధ్రోడు వచ్చేసి నా దగ్గర బానిసలుగా పడిన వాళ్ళకి ఇచ్చాడు, నా రాజ్యాధికారం పైన దొరకు కోపం వచ్చింది. ఇప్పుడు దొర కొత్త రూపం తీసుకున్నాడు, అది ఒక ఉద్యమ రూపం. దొర ఉద్యమం చేసిన చరిత్ర అప్పటిదాకా ఈ సమాజంలో లేనే లేదు, తెలంగాణ సమాజంలో. ఎందుకు లేదు? దొర ఎప్పుడు పాలకుడుగా ఉన్నాడు, పాలింపబడల, ఎప్పుడు ఉద్యమం చేయాల, కొత్తగా ఉద్యమం చేస్తున్నాడు. ఎవరి మీద చేస్తున్నాడు? ఇప్పటిదాకా తెలంగాణ సమాజం మీరు గమనిస్తే తెలంగాణ సమాజం అంతా దొరని దొంగ, వీడు దొంగ, వీడు దొంగ అంటా వచ్చింది. దొర అంటే ఒక ఏహ్యభావం తెలంగాణ సమాజంలో. కానీ వాళ్ళ దొర తెలివిగా అక్కడ ఆ ఫోటోలో తీసుకొచ్చేసి ఆంధ్ర ప్రాంతం అని పెట్టేశాడు. ఇప్పుడు గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా ఏమైందంటే ఆంధ్ర అంటే భూతైపోయింది. ఏ ఆంధ్ర మహాసభ అయితే తెలంగాణకు ఒక స్వేచ్ఛ కల్పించిందో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్మించిందో, ఆ ఆంధ్ర వాళ్ళని దొంగలుగా చూపిస్తున్నాడు. ఈ 1956 దాకా జరిగిన యాట్రాసిటీస్ కానీ బానిసతత్వం కానీ ఏదైతే తెలంగాణ సమాజం వ్యక్తీకరించిందో పుస్తకాల రూపేణా, పాటల రూపేణా, నాటకాల రూపేణా, నృత్యాల రూపేణా ఆ చరిత్రను ఆవిష్కరించిందో ఆ చరిత్ర మొత్తం ఏం చెప్తుందంటే అప్పంత ముందు ఆంధ్రావాడు లేడు, దోచుకున్నది ఆంధ్రావాడు కాదు, అప్పుడు దొర. ఇది వాస్తవం. ఆంధ్రావాడు ఎప్పుడు వచ్చాడు? 1956 ఆంధ్రప్రదేశ్ అనే ఒక భౌగోళిక పరిస్థితి ఏర్పడిన తర్వాత ఆంధ్రవాడు వచ్చాడు. అంత ముందుది జరిగింది. ఎందుకు తెలంగాణ వెనకబడదు అనేది కారణం దొర. ఇది వాస్తవం. ఒక లెక్క ప్రకారం లెక్కలు తేలిన తర్వాత ఎవడు దోచుకున్నాడు, ఎందుకు దోచుకున్నాడు, ఎప్పుడు దోచుకున్నాడు, ఎలా దోచుకున్నాడు అనే లెక్కలు తేలిన తర్వాత విభజన జరిగినా లేదా కలిసి ఉన్నా లేదా ఏదైనా సరే జరిగితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఒకని దొంగ 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 అంటూ ఉంటే వాడు ఒప్పుకోడు, ఈ వైషమ్యాలు పెరిగిపోతుంటే తప్పితే సమస్యకి పరిష్కారం రాదు. సమస్యకి పరిష్కారం రావాలని ఈ రాష్ట్రంలో బాధ్యతగా ప్రతి ఒక్కడు ఆకాంక్షిస్తున్నాడు. సమస్యకి పరిష్కారం ఎప్పుడు వస్తుంది? లెక్క తేలాల. లెక్క తేలిన తర్వాత, ఎవడు దోచుకున్నాడో తేలిన తర్వాత, ఎందుకు దోచుకున్నాడో తేలిన తర్వాత అప్పుడు దీనికి ఒక కరెక్ట్ స్పష్టమైన నిర్ణయం వస్తుంది. దానికి లెక్క తేలాల. జై హింద్.